ప్రపంచ దేశాలు యుద్ధం చేసుకుంటే ఆ ప్రభావం పేద దేశం మీద పడ్డట్టు మేడంకి నోరు పడిపోవడమేటో, ఆ స్థానంలో నేను నిలబడిపోవడమేటో. అయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యో! ఛ! తప్పంతా నాదే కాదేటి. ఎప్పట్లానే కుక్కిన పేన్లా ఒక మూలన పడుంటే సరిపోయేది. అవసరం లేకపోయినా నేనుంటాను, నేను చేస్తాను అని చెప్పి అన్నిట్లో గొరిగించుకున్నాను. ఇప్పుడేమో అనుభవించి సత్తున్నాను. నలుగురు ముందు ధైర్యంగా నిలబడలేను. అంతేకాక తప్పులు లేకుండా ఇంగ్లీషు చదవలేను. చూడకుండా అస్సలు మాట్లాడలేను. అట్లాంటిది మేడం బదులు ప్రెజెంటేషన్ ఇస్తే అది నా వల్ల గాని ఫెయిల్ అయిపోతే, అమ్మో, ఈ జన్మలో ఇక నేను ఈ గుమ్మం తొక్కలేను. మేడంకి ముఖం కూడా చూపించుకోలేను. సమయానికి మా చెల్లి అమ్మ కూడా లేకుండా చచ్చినారే. క్వారంటైన్లో వదిలిపెట్టినట్టు నన్ను ఒక్కదాన్నే ఇడిసిపెట్టి వదిలి వెళ్ళిపోనారు. ఇప్పుడు ఏటి చేయాలరా దేవుడా? ఏడు కొండలవాడా ఎంకన్న స్వామి, నన్ను ఇంట్లోంచి గండ నుంచి గట్టెక్కిచ్చు స్వామి. Good morning, ladies and gentlemen. Today, I'm discussing about వనజ, నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావా? ఇది మైకు, అది ఆడిటోరియమా? yes, very much practicing. ఏది ఒక్కసారి చూపించు. ఇప్పుడు కాదు, పూర్తిగా ప్రాక్టీస్ అయిన తర్వాత అప్పుడు చూపిస్తాను. హబ్బీ, రేపు హాలిడేస్, లాక్డౌన్, కర్ఫ్యూ ఇలాంటివి ఏమీ లేవా? ఏ మీటింగ్ దుమ్మ కొట్టడానికా? చచ్చా, అలా అని కాదు. ఫస్ట్ టైం ప్రెజెంటేషన్ కదా, నేనెంతో ప్రిపేర్ అయిన తర్వాత మళ్ళీ లేదంటారేమోనని ముందు జాగ్రత్త అంతే. అలాంటివేమీ లేవు. నువ్వు బాగా ప్రిపేర్ అవ్వు, ఓకే? నువ్వు కోరుకున్న ఆపర్చునిటీ ఇంత తొందరగా వస్తుందని నేను అస్సలు అనుకోలేదు వనజ. నేను కూడా అస్సలు ఎక్స్పెక్టే చేయలేదు. నువ్వు బాగా ప్రాక్టీస్ చేసి రేపు అందరినీ ఇంప్రెస్ చేస్తే మేడం నీకు ఇంట్లోనే కాదు, ఆఫీస్లో కూడా మంచి పొజిషన్ ఇస్తారు. ఆ ప్రాజెక్ట్కి హెడ్ చేసినా నువ్వు ఆశ్చర్యపోనక్కర్లేదు. నా హెడ్ తీయకుండా ఉంటే చాలు. ఏంటి? ఏం లేదు, అంతా నా అదృష్టం అంటున్నాను. నీ అదృష్టమే కాదమ్మా, వాగ్దేవి ఆరోగ్యం కూడా రేపు నీ మీదే ఆధారపడి ఉందమ్మా. రేపు అంతా మనం అనుకున్నట్టే జరిగితే మంచిది. అలా కాకుండా ఏ చిన్న పొరపాటు జరిగినా వాగ్దేవి మానసికంగా కృంగిపోతుందమ్మా. అలా జరగకూడదమ్మా. అలా జరగకూడదు అంటే నువ్వు బాగా కష్టపడాలి తల్లి. ఇది నీ బాధ్యతేనమ్మా. లేదు డాడ్, వదిన మీద నాకు చాలా నమ్మకం ఉంది. బికాస్ షీఈ్ ఎ కేంబ్రిడ్జ్ డిగ్రీ హోల్డర్. యా రాహుల్, ఇట్స్ ట్రూ. వదిన, నువ్వు రేపిచ్చే ప్రెజెంటేషన్ జస్ట్ వర్డ్స్ కాదు, మన స్టేటస్ ని, స్థాయిని పెంచే ప్రామిస్. అసలే స్కామ్ గురించి, మన గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. రేపు నీ స్పీచ్తో అది అమాంతం మర్చిపోయి దీని గురించి, మన కంపెనీ గురించి మాట్లాడుకోవాలి. అమాంతం పైకి లేపేస్తా రాహుల్. మీ అందరికీ నమ్మకం ఉంది కదా? ఇదేటిది, అందరూ ఎంకరేజ్ చేసేయాలన్న పేరుతో భయపెట్టేస్తున్నారు. ఎంకన్న స్వామి, ఏడుకొండలవాడ, ఇదేం కర్మరా బాబు. వనజమ్మ, ఇదిగోండి మీకోసం ఈ జ్యూసు, పాలు, ఇదిగో ఇందులో కాఫీ, ఇందులో టీ. ఎందుకు? ఎందుకేంటమ్మా?
రాత్రంతా మెలకుగా ఉండి చదువుకుంటారు కదా, అందుకే. ఎస్ 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 చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయన్నమాట నా మీద. దేవుడా, మధ్యలో ఆకలేస్తే నాకు చెప్పండమ్మా, ఏదైనా సరే సిద్ధం చేస్తా. మీరు మాత్రం రేపు ఖచ్చితంగా గెలవాలి. పెద్ద కోడలిగా ఈ ఇంటి పరువు నిలబెట్టాలి. అది ప్రత్యేకంగా చెప్పాలా? వాగ్దేవితో పాటు అందరికీ తన గొప్పలు చూపించాలని ఎన్నో రోజుల నుండి ఆకలితో ఉన్న శివంగిలా ఎదురు చూస్తోంది. వెళ్ళి వేటాడొస్తుంది. బిగ్ ఆంటీ, మీకిప్పుడు ఈ సినిమా డైలాగులు అవసరమా? ఏదోలేమ్మా, నిన్ను ఉత్సాహపరుద్దామని. హ? ఓ వనజ, ఏంటి అలా చూస్తున్నా? నీకు అర్థం కావడం లేదా? ఆ ఫైల్లో రేపు ప్రెజెంటేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉందట. బాగా చదవని చెప్తున్నారు. ఎస్, అలాగే మేడం. ఓరి దేవుడా, అందరూ కలిపి నన్నే చేస్తున్నారేటి? సరే, మీరందరూ నన్ను కాసేపు అలోన్ గా వదిలేస్తే నేను ప్రిపేర్ అయిపోతాను. యా ష్యూర్ వనజ, మంచిగా ప్రిపేర్ అవ్వు. ఓకే, ఆల్ ది బెస్ట్ వదినా. ఆ? ఆ, జాగ్రత్తమ్మా. చెప్పాను కదా, మన ఇంటి బాధ్యత, పరువు రేపు మొయ్యాల్సింది, నిలబెట్టాల్సింది నువ్వేనమ్మా. అది గుర్తుంచుకో. అలాగే మావయ్య. మ్మ్. అమ్మా, ఏదైనా అవసరమైతే మాత్రం తప్పకుండా నాకు చెప్పండి. ఆ, ఎంత రాత్రైనా మీరు అస్సలు నిద్రపోకూడదు. రేపు అమ్మగారి పరువు మీరే కాపాడాలి. అర్థమైంది కదమ్మా? ష్యూర్ ష్యూర్, చెప్తాను. అవి అక్కడ పెట్టేసి నువ్వెళ్ళు. ఆహా. సరేనమ్మా. సరే, వెళ్ళండి. జాగ్రత్తమ్మా. ఆల్ ది బెస్ట్. హాయ్ బాబోయ్, ఇది చదవడానికే నాకు సంవత్సరం పట్టేసేలా ఉంది. అట్లాంటిది అప్పచెప్పడం అంటే నాకు జీవితకాలం అంతా పట్టేస్తుంది. దేవుడా, కూరలో కరివేపాకులా ఉండేదాన్ని, సాంబార్లో ఉల్లిపాయలు చేసేసినావు కదయ్యా సామి. అయ్యోయ్యో. నేనెందుకమ్మా? ఏదో పెళ్లికి వెళ్ళినట్టు అందరం కట్టకట్టుకుని ఎందుకు? మీరు వెళ్ళండి, నేను ఇంట్లోనే ఉంటాను. ఒక్కరే ఇంట్లో ఎందుకమ్మగారు? రండి, వనజమ్మ గారి వాగ్దాటిని, విజయాన్ని చూద్దురు గాని.
అక్కడికి వచ్చినా నాకేం అర్థం కాదు కదమ్మా. వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు? అమ్మగారే రమ్మని చెప్తున్నారు కదమ్మా. సరే. షీఈస్ గెటింగ్ రెడీ మ్యామ్. వస్తుంది, ఒక్క 5 minutes. పెద్దమ్మా, ఎలా ఉన్నా పెద్దమ్మా? నాతో మాట్లాడవా పెద్దమ్మా? మా అమ్మ మీద కోపం నా మీద చూపిస్తున్నావా? రండి చిన్న మేడం, నేను చెప్తా. అమ్మగారికి గొంతు నొప్పిగా ఉంది, అందుకే నీతోనే కాదు ఎవరితోనూ మాట్లాడడం లేదు. అయ్యో అవునా? ఇప్పుడు ఎలా ఉంది పెద్దమ్మా? నువ్వు సైలెంట్ గా ఉంటే నా మీద కోపం అనుకున్నా. పెద్దనానా, ఎలా ఉన్నా పెద్దనానా? బావున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? సూపర్ పెద్దనానా. అవునమ్మా, నువ్వు ఇక్కడికి వచ్చినట్టు మీ అమ్మకి తెలుసమ్మా? అయ్యో, జ్వరం రాలేదేంటి? చిచ్చి, ఈ ఉల్లిపాయల ఐడియా రాత్రి వచ్చినా బావుణ్ణు. ఇప్పుడేమో ఒళ్ళు వేడిగా అవడం లేదు. ఏ కారణం చెప్పాలో, నేను ఎలాగ తప్పించుకోవాలో. కాలింది. ఈ మాత్రం వేడుంటే సరిపోతుంది.
వచ్చింది. ఇప్పుడు నాకు జ్వరం వచ్చింది. తేజ, టైం అయిపోతుంది, ఇంకా రాలేదేంటి? వెళ్ళి చూసి రాపో. వెళ్ళి చూసిరా. యా. వనజా, వనజా, ఏం చేస్తున్నావు? ఏమైంది? ఫీవర్ అండి, రాత్రి నుండి ఫీవర్. అవునా? అన్నయ్య, ఏమైంది? ఫీవర్ రా. ఇప్పుడు ప్రెజెంటేషన్ ఇవ్వాలి కదా వనజా. అందుకే వచ్చిందేమో తేజ. లేదు ప్రీతి, రాత్రి నుండి నీరసంగానే ఉంది. మీకెవరికి చెప్పకుండా మేనేజ్ చేయాలనుకున్నాను, కానీ మార్నింగ్ లేచేసరికి నా వల్ల కాలేదు. ఒళ్ళు వేడిగా లేదు కదా? ఫీవర్ లోపలుంది, అందుకే పైకి కనిపించట్లేదు. కానీ నాకు మాత్రం ఒళ్ళు కాలిపోతుంది. సరే పద, హాస్పిటల్కి వెళ్ళి ఇంజెక్షన్ చేయించుకొని వద్దాం. ఏదో వైరల్ ఫీవర్ అయి ఉంటుందిలే, పద. నానా, ఐ కాంట్. అడుగు కూడా వెయ్యలేను. నేను అసలు ఎక్కడికి రాలేను హబ్బీ. వదినా, మరి ప్రెజెంటేషన్? నా వల్ల కాదు రాహుల్. రాహుల్, నాన్న, మీరేం టెన్షన్ పడకండి. నేను అన్నయ్య మీరు అనుకున్న దానికన్నా బెటర్గా ప్రజెంట్ చేస్తాం. ఎస్ మ్యామ్. రాహుల్, పెద్ద కోడలు అవుట్ అయితేనేవి, చిన్న కోడలు ఉంది కదా. ఈ ప్రెజెంటేషన్ వాణి ఇస్తుంది. నేనా? ఇదంతా నేనెలా చెప్పగలనమ్మా? ఏదో చదువు రానట్టు అదేం క్వశ్చన్ వాణి? ఏం చెప్పాలో ఆంటీ ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఇచ్చారు. నువ్వు అది గుర్తు పెట్టుకుని చెప్పడమే. అసలే నీకు మెమరీ పవర్ ఎక్కువ అని గొప్పగా చెప్తుంటారు కదా. కానీ ఈ ప్రాజెక్ట్ విషయంలో తనని ఇన్వాల్వ్ చేయడం రిస్క్ అనిపిస్తుంది ప్రీతి. నేనేమో ఈ ఇంటి మనిషిని కాదు, ఆంటీకి మాట్లాడే అవకాశం లేదు.
వనజక్కకి జ్వరంతో ఓపిక లేదు. ఇప్పుడు వాణ్ణి తప్ప వేరే ఆప్షనే లేదు. అమ్మా వనజ, కాస్త ఓపిక తెచ్చుకొని ఎలాగే నీ పని పూర్తి చేయమ్మా. నా వల్ల కాదంటే ఎందుకు మావయ్య గారు బ్రతిమలాడతారు? తన వల్ల కాదంటే పాపం ఎందుకు అంకుల్ బ్రతిమాలుతారు? తను సిక్ అని చెప్తోంది కదా. ఇప్పుడు తను అక్కడికి వచ్చి ప్రెజెంటేషన్ ఇచ్చినా ఏం బాగుంటుంది? సరిగా చెప్పకపోతే మన ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది కదా.